హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ సండే. 2 రోజుల నుంచి చూస్తున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా మానసికంగా వాళ్ళు విషబీజాలు నాటాలని చూస్తున్నారో అవి మనం గమనిస్తూనే ఉన్నాము. అన్నిటినీ కూడా తిప్పి కొడతాము. ఈ వ్యక్తిత్వ హననం అనే ఆట చాలా గమ్మత్తుగా ఉంటుందండి. దాని గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మేము కూడా మా పార్టీ వాళ్ళ గురించి చెప్పుకోకపోతే ఇంకా ఎవరూ చెప్పరు. మనకు చెప్పుకునే మీడియా కూడా లేదు. నేను మా లీగల్ టీంలోని పెద్దలకి కాల్ చేసినప్పుడు వాళ్ళు నాతో అన్న మాట, ఇది ఇప్పుడు మొన్న ఉదయం ఫ్రైడే ఉదయం అన్న మాట, ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు, సీరియస్గా తీసుకోమని చెప్పారు, మేము చేస్తున్నాము అని చెప్పేసి. ఒక పార్టీ కార్యకర్తకు ఇబ్బంది జరుగుతుంది అంటే మనం ఫోన్ చేయకముందే పార్టీ పెద్దల నుంచి ఆ రెస్పాన్స్ వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం అండగా ఉండకపోతే ఇంకా నాయకత్వం అన్న దానికి అర్థం పరమార్థం ఉండదు. నాకు ఆ నాయకత్వం కానీ ఆ పదవులు కానీ నాకైతే అక్కర్లేదండి. అంటే ఏది పేరుకు నేను ఇది అని చెప్పేసి నా గొప్పలు చెప్పుకొని నేను ఎదగడానికి ఆ నాయకత్వం పనికొస్తుంది అంటే అటువంటి నాయకత్వం నాకు అవసరం లేదు. వ్యక్తిత్వ హననం గురించి మీకు అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ను ఏదైనా చేయాలనుకోను, లేకపోతే నేను మాట్లాడే విషయాలతో టీడీపీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందనో, లేకపోతే టీడీపీ వాళ్ళ నిజాల్ని బయటికి చెప్తున్నామనో వాళ్ళు భావించి వాళ్ళు ఏం చేస్తారంటే, సరే జైల్లో పెడతారా కొడతారా అవి పక్కన పెట్టండి, దాని గురించి కేర్ కూడా చేయం, కానీ ఏం చేస్తారంటే క్యారెక్టర్ అసాసినేషన్ అండి, వ్యక్తిత్వ హననం. ఎంత దాకా తీసుకెళ్తారంటే తెలుగుదేశం వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అండి, డబుల్ పిహెచ్డి చేశారు. ఎంత దాకా తీసుకెళ్తారంటే ఒక ఒసామా బిన్ లాడెన్, ఒక దావూద్ ఇబ్రహీం కంటే చెడ్డవాడు ప్రదీప్ చింత, లేకపోతే వాళ్ళందరికంటే కూడా ఎక్కువ నేరాలు ఘోరాలు చేశాడు, వాళ్ళు ప్రదీప్ చింత దగ్గరకు వచ్చేసి ట్యూషన్ తీసుకునేవాళ్ళు అని. అంటే ఇక ప్రపంచంలో ఉన్న పనికి మాలిన పనులన్నిట్లో నాకు సంబంధం ఉందనో, నా వాళ్లకు సంబంధం ఉందనో అంటగట్టే ప్రయత్నం చేస్తాం. దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులండి. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 10 మందితో మీరు డిస్కస్ చేయండి, షేర్ చేయండి. క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం అనేది ఎలా చేస్తారో ఒక్కసారి మీరు 10 మందితో షేర్ చేసుకోవాలండి. అంటే ఒక వ్యక్తిని మనం ఏదైనా చేస్తున్నాము, ఇబ్బంది పెడుతున్నాము, కక్ష తీర్చుకుంటున్నాము, సునకానందం పొందుతున్నాము అనేది వాళ్ళ అజెండా. అలా చేస్తూనే భయభ్రాంతులకు గురి చేయాలి. అండ్ రాష్ట్రం మొత్తం దృష్టిలో మేము అతన్ని ఎందుకు కొట్టాము, జైలుకు తీసుకెళ్ళాము అంటే అతను ఇలా చెడ్డవాడు అని చెప్పేసి ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో తెలుగుదేశం వాళ్ళు ఇంకా వాళ్ళ తర్వాత ఎవరైనా ఇది తెలుగుదేశం వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక 300 యూట్యూబ్ ఛానళ్ళు, పత్రికలు, ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు పెట్టుకొని ఒక్క వ్యక్తి పైన విపరీతంగా దుమ్మెత్తిపోయడము, వ్యక్తిత్వ హననం చేయడము, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం. ఇంకా వాడు అంత చెడ్డవాడని చిత్రీకరించడము. మధ్య మధ్యలో ఏం చేస్తారంటే, నేను మీడియా వాళ్ళని గౌరవిస్తానండి. ఎవరైనా ఇండివిజువల్గా వాళ్ళు ఎదగాలనుకుంటే వాళ్ళు గౌరవిస్తాను. నేను ఎప్పుడు కూడా వాళ్ళని అగౌరవంగా ఏ రోజు మాట్లాడింది లేదు. కానీ అద్దెకు తెచ్చుకున్న మేధావితనంతో కొంతమంది ఉంటారు, నేను పేర్లు చెప్పను, కానీ వాళ్ళ అజెండా ఏంటంటే మేము న్యూట్రల్ జర్నలిస్ట్ అనే ఒక భావన ప్రజల్లోకి క్రియేట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే, వైసీపీ వాళ్ళని గిల్లామనుకోండి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, టీడీపీని గిల్లామనుకోండి వైసీపీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. క్యాస్ట్ పరంగా కమ్మ కాపు అని గిల్లామనుకోండి, ఇప్పుడు కమ్మని తిడితే కాపు సపోర్ట్ చేస్తారు, కాపుని తిడితే కమ్మ సపోర్ట్ చేస్తారు. ఇట్లా వాళ్ళకు కొన్ని కిటుకులు తెలుసు, ఎందుకంటే అది వాళ్ళ జీవనాధారం, లైవ్లీహుడ్. ఆ అద్దెకు తెచ్చుకున్న మేధావితనంతో వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఇది కరెక్టా, ఇది రాంగా, వాళ్ళు అలా మాట్లాడొచ్చా, వీళ్ళు అలా మాట్లాడొచ్చా అని అక్కడ స్పేస్ ఉండదు, దూరిపోతారు. సో వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు చేసుకుంటారు. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. బట్ ఒకటైతే నేను చెప్పదలుచుకుంది, భాస్కర్ రెడ్డి మాలపాటి విషయమా ఇంకొక విషయమా, నేను దాని గురించి ఈరోజు మాట్లాడదామనే ఈ వీడియో చేస్తున్నానండి. అసలు భాస్కర్ రెడ్డి మాలపాటి అనే వ్యక్తికి నాకు తెలిసి ఆ పోస్టులు పెట్టినప్పుడు ఆ పోస్టులు ఏంటన్నవి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెడితే నేను చూశాను. అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో నేను చూడలేదు.
అది ఒకవేళ భాస్కర్ పెట్టినా కానీ నేనైతే ఒక విషయం అయితే క్లియర్గా చెప్తానండి. నేను డే 1 నుంచి ఒకటే సిస్టమ్ ఫాలో అవుతున్నాను, ఒకటే మెథడ్ ఫాలో అవుతున్నాను. ఎవరు కూడా వ్యక్తిత్వ హననం చేయకూడదు, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు, లేని విషయాల్ని బయటికి తీసుకొచ్చి ఏదో జరిగిందని చెప్పకూడదు. అది తప్పు. భాస్కర్ చేసిన తప్పు, ప్రదీప్ చేసిన తప్పు, ఇంకొకరు చేసిన తప్పు. ఇక్కడ అందరూ అనేది ఏంటంటే ఆ భాస్కర్ చేత నేను పెట్టించాను, నేను చేయించానని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేయగలమండి? ప్రతి మీటింగ్లో ప్రతి చోట నేను మా వాళ్ళకి చెప్పేది ఒకటే, బూతులు వాడొద్దు, బూతు మాటలు మాట్లాడొద్దు, సమస్యను సమస్యగానే ఎత్తి చూపండి, దాంట్లో వాడిని తిట్టడం వీడిని తిట్టడం చేయొద్దు అని చెప్పేసి నేను మా టీంలో ప్రతి ఒక్కరికి నేను 100 సార్లు చెప్పింటాను. అండ్ భాస్కర్ అనే వ్యక్తి ఆ పోస్టులు పెట్టినప్పుడు అతనికి 50 మందో 70 మందో 100 మంది ఫాలోవర్లు ఉంటారేమో. అదేమి ఒక పెద్ద అకౌంట్ కూడా కాదు, అందులోనూ వాళ్ళ ఏదో చిన్ననాటి ఫ్రెండ్స్తోనో ఎవరో తెలుగుదేశం వాళ్ళు సపోర్టర్స్ ఉంటే వాళ్ళు ఏవో పోస్టులు పెడితే ఇతను ఏదో పోస్టులు పెట్టి, వాళ్ళు ఏదో పోస్టులు పెడితే ఇతను ఏదో, ఆ గొడవల్లో ఆ ఇష్యూస్లో ఇతను పెట్టుకోవడం అతను పెట్టుకోవడం జరిగిందనేది నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు మేధావులకి ఈ ఫొటోస్ పెట్టడం కరెక్టా, ఈ ఫొటోస్ పెట్టడం తప్ప అని అడిగే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను, తప్పు తప్పు తప్పు, అట్లా పెట్టడం తప్పు, ఎవరు పెట్టినా తప్పే. కానీ తండ్రి చనిపోతే అంత్యక్రియల కోసం వస్తే ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ప్యాచప్ అయ్యి వాళ్ళిద్దరు కూడా బాగా ఉన్నారన్నది కూడా నాకు తెలిసిందండి. చాలా కారణాలు ఉన్నాయి భాస్కర్ని ఎందుకు కొట్టారన్నది, అవి మాకు తెలుసు. కొన్ని విషయాలు నేను బయటకు చెప్పను, మేమైతే గుర్తుపెట్టుకున్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంది. ఆ విషయం అయితే చెప్పగలను. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. అలాంటి ఫొటోస్ తెలుగుదేశం వాళ్ళు పెట్టడం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టడం తప్పు, జనసేన వాళ్ళు పెట్టడం తప్పు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఇప్పుడు నేను ఒక 100 అకౌంట్లలో నుంచి 100 అటువంటి పోస్టులు పెట్టిన తెలుగుదేశం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను ఇవ్వగలను. ఈ సోకాల్డ్ మేధావి జర్నలిస్టులు వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పూసుకొని వచ్చేసి పొలోమని ఇది తప్పు అని మాట్లాడే జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు లోకేష్తో మాట్లాడి ఇప్పుడు బాలపాటి భాస్కర్ రెడ్డికి ఏదైతే శిక్ష వేశారో అలాంటి శిక్ష వేసి వాళ్ళను కొట్టించగలరా? ఇప్పుడు ఎవరు చేసినా తప్పే కదండి. ఎవరి తల్లి అయినా తల్లే. నారా లోకేష్ తల్లిగారైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనా, మా తల్లిగారైనా, ఎవరైనా మాతృమూర్తే. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. నేను 100 తీసుకురాగలను, 100 చూపించగలను. అదే మేధావులు, అదే జర్నలిస్టులు, అదే కుహనా మేధావులు నారా లోకేష్ తలుపు తట్టి మాలపాటి భాస్కర్ లాగా తెలుగుదేశానికి సంబంధించిన ఇంకొకటి పెట్టాడు, వాడిని కూడా పెనమలూరుకో నూజివీడుకో లేకపోతే గన్నవరంకో తీసుకెళ్ళి వాడిని కూడా కొడితేనే కదా మనం అందరినీ సమానంగా చూస్తున్నట్లు అవుతుంది అని ఈ మేధావులు చెప్పగలరా? నా ప్రశ్న అదండి. ఇక్కడ ఒక్కటైతే క్లియర్గా చెప్పగలను, మా కార్యకర్తల్ని తప్పు చేస్తే మేము మందలించుకుంటాం, అది తప్పని చెప్తాం, ఇంకొకసారి చెయ్యొద్దని చెప్తాం. మేము ఎక్కడ కూడా ఏ రోజు కూడా మీరు తప్పు చేయండి ఇలా మాట్లాడండి అని మేము, నా వరకు నేను గ్యారెంటీగా చెప్పగలనని నేను ప్రోత్సహించలేదు. నేను ఎవరిని కూడా దుర్భాషలు ఆడలేదు. నేను 2019 నుంచి 24 వరకు మన అధికారం ఉంది కదా, నన్ను అప్పుడు కూడా 100 మంది తిట్టారు కదా, ఏ రోజు కూడా వీళ్ళను మనం కక్ష తీర్చుకుందాం పోలీసులకు చెప్పి కొట్టిద్దాం నేను అనుకోలేదు. ఈ మాట మాట్లాడానుకోండి కుక్కలు వస్తాయి, కొన్ని కుక్కలు వచ్చేసి నువ్వు భయపడుతున్నావు, నువ్వు కవర్ డ్రైవర్. ఒరే భయపడాల్సిన అవసరం లేదు, కవర్ డ్రైవర్ ఆడాల్సిన అవసరం లేదు. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకే చెప్తున్నా, తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నా, మా టైం వస్తుంది, మేము గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు నారా లోకేష్ ఒక కొత్త సంస్కృతికి తెరలేపాడు, మేము కూడా గుర్తుపెట్టుకుంటాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, బరాబర్ గుర్తుపెట్టుకుంటాం. గుర్తు పెట్టుకోవడమే కాకుండా నేనైతే ఒకటి చెప్తున్నానండి, మా కార్యకర్త తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం కూడా మాకుంది, తప్పు అని దాన్ని మందలించే ఇది కూడా ఉంది. మేము ఖచ్చితంగా మా కార్యకర్తలకు మేము చెప్పుకుంటాం. కానీ మా కార్యకర్తలకైతే మేము అండగా ఉంటాం. ఒక కార్యకర్త పైన దెబ్బ పడితే, నా టీం మెంబర్ పైన దెబ్బ పడితే నా మీద దెబ్బ పడినట్టే. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. మా కార్యకర్తకు వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఎవరో చెప్తున్నారు నేను ట్రైనింగ్ ఇచ్చినానంట, నేను పెట్టమని ప్రోత్సాహం చేసినానంట. ఆ విషయం నాకు కంట్రోల్ ఉంది కాబట్టి, నేను ఏం చేయగలను, నేను కంట్రోల్ చేసుకోగలను కాబట్టి చెప్తున్నానండి. ఏ ఒక్కరికి కూడా నా గురించి గొప్పగా పెట్టండి అని చెప్పి నేను ఏ రోజు అడగలేదు, లేకపోతే ఇంకొకరి గురించి చెడ్డగా చెప్పండి అని చెప్పేసి నేను ఏ ఒక్క కార్యకర్తకు ఏ రోజు కూడా నేను ఫోన్ చేసి వాడిని అమ్మనా బూతులు తిట్టు, వీడిని తిట్టని నేను ఇంతవరకు నేను ఎవ్వరికి చెప్పలేదండి. నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను.
ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా గుడ్ విల్. రెండు విషయాలండి చేటు తెచ్చేది రాజకీయాల్లో. ఒకటి డబ్బు ఆశ కోసం, డబ్బుని సంపాదించడం కోసం రాజకీయాల్లో పోతే నీ క్యారెక్టర్ నువ్వు అమ్ముకోవాలి. రెండోది బూతులు మాట్లాడి అవతల వారిని పర్సనల్ అటాక్ వెళ్ళి అవన్నీ చేస్తే నీ క్యారెక్టర్ని నువ్వు చంపుకోవాలి. ఇది నేను జన్మలో చేయను. ఈరోజని కాదు, ఇంతవరకు నేను చేయలేదు, నేను జన్మలో చేయను. నేను నిజాయితీతో బతుకుతాను, నిజాయితీతో రాజకీయం చేస్తాను, ప్రజల కోసం చేస్తాము. మళ్ళీ ఈ చెప్పినప్పుడు భయపడుతున్నాడు, వణుకుతున్నాడు, కింద ఏవో వణుకుతున్నాయి, కుక్కలు మరుగుతాయి. కుక్కల్ని పక్కన పెడతాం కొంచెం. ఆ కుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను, దిస్ ఈజ్ మై క్యారెక్టర్. నేను చంద్రబాబు గారు, లోకేష్ గారు లండన్ వస్తే ముండల్ని మింగడానికి లండన్ పోయాడని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడను, అది నా క్యారెక్టర్ కాదు. నన్ను రేపు పొద్దున ఏదైనా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నేను మాట్లాడను. బికాజ్ ఐ హ్యావ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. అలాగే మా కార్యకర్త మాట్లాడినా నేను తప్పైతే తప్పని చెప్తాను. నేను ఏ రోజు కూడా వాడు మాట్లాడింది కరెక్టు అని నేను చెప్పను. అది చెప్పే స్వభావం నాది కాదు. మేము కరెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మా కార్యకర్త తప్పు చేస్తే మేము పర్సనల్గా మాట్లాడుకొని మేము కరెక్ట్ చేసుకుంటాం. ఇంకోసారి వాళ్ళు అలా మాట్లాడుకోకుండా మేము చేస్తాం. కానీ ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది జరిగినా అది మా అందరికీ ఇబ్బంది జరిగినట్టు మేము ఖచ్చితంగా ఫీల్ అవుతాము. మా కార్యకర్త కోసం మేము ఎంతవరకైనా పోరాడతాం, నిలబడతాం. మా కార్యకర్తకి మేము న్యాయం చేసుకునే రోజు పదవులు అవసరం లేదు, పార్టీ అవసరం లేదు. మా కార్యకర్త కోసం మేము ఉంటాము. ఈ సందర్భంగా ఎవరైనా వ్యక్తిత్వ హరణం చేయాలని ట్రై చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు భాస్కర్ రెడ్డి అనేవాడు జైలుకి వెళ్ళిన తర్వాత అతను ఏదో పోస్టులు పెట్టాడని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు. అతన్ని చెడ్డవాడిగా చూపించాలని తెగ తాపత్రయపడుతున్నారు. అతను 12 ఏళ్ళుగా నాకు తెలుసు. ఏ ఒక్క రోజు కూడా అతను లైన్ దాటి ప్రవర్తించింది నేనైతే చూడలేదు. నేను లాస్ట్ టైం కేతిరెడ్డి గారి ఫంక్షన్లో భాస్కర్తో మాట్లాడాను. నాకు భాస్కర్ తెలుసు. నేను నెక్స్ట్ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు భాస్కర్ అట్లా పెట్టావని కూడా నేను అడుగుతాను, వాటిని తీసేయిస్తాను. అతను పెట్టిన కారణాలు కూడా ప్రజలకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నేను అతనితో ఇప్పుడు మీ ముఖంగానే చెప్తున్నానండి, పెట్టొద్దని కూడా చెప్తాను. ఎక్కడ ఇది మంచిది కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. నా వరకు నాకు ఇటువంటివి అస్సలు ఇష్టం ఉండదండి. ఈరోజు నేను బాధ్యత కూడా ఎందుకు తీసుకున్నా అంటే, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే కన్వీనర్గా నేను ఉన్నాను కాబట్టి, నేను నా కోర్ టీం మెంబర్కి ఇలా జరిగింది కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను, బాధ్యత తీసుకొని మాట్లాడుతున్నాను. బాధ్యత తీసుకొని అతని కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం మేము పోరాడుతూనే ఉంటాము, మేము అండగా ఉంటాం. అతను తప్పు మాట్లాడా, ఎప్పుడు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు అన్నది కూడా మొత్తం నేను చెప్తాను, బయటికి తీసుకొని చెప్తాను. అతని చేతనే వేరే తెలుగుదేశం వాళ్ళు ఏమేమి మాట్లాడారు, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఐడీస్ కూడా ఇప్పుడు నాకు తెలియదు. ఎవరితో అతను గొడవ పడుతూ ఇవన్నీ చేసాడో తెలియదు. ఆ ఐడీస్ కూడా బయట పెట్టిస్తాను. వాడు డిలీట్ చేసుకొని పారిపోకుండా ఉంటే వాడు పెట్టిన పోస్టులు, భారతమ్మ గారి గురించి, జగన్ గారి గురించి పెట్టిన పోస్టులు కూడా అలాగే వాడు ధైర్యంగా పెట్టినింటే వాడి ఫోటోలు కూడా బయటికి తీస్తాం. వాడి ఫోటోలు కూడా మేము ప్రపంచానికి చూపిస్తాం. ఈ మేధావి ముసుగేసుకున్న జర్నలిస్టులు లేకపోతే ఇంకొకరు కూడా ఆ రోజు నారా లోకేష్ని అడగడం మాత్రమే కాదు, వాళ్ళను కూడా భాస్కర్ రెడ్డిని ఎలా కొట్టారో, విచక్షణారహితంగా కొట్టారో అలా కొట్టి వాళ్లకు కూడా శిక్ష పడేలాగా చేస్తే ప్రజాస్వామ్యం అన్నది అందరికీ సమానమని మేము కూడా నమ్ముతాం. ఎవడో ఒకడు వచ్చి మాట్లాడతాడు, వాడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎక్కడో మేము దాక్కున్నామంట, దాక్కుని మెసేజ్లు పెడతామంట, దాక్కుని ట్వీట్లు పెడతామంట. ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు చెప్తాడు, అమెరికాలో బాగా సంపాదించే వాళ్ళల్లో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, నాగనతే అమెరికాలో పోయి సెటిల్ అయినారు అంటే ఇప్పుడు అమెరికాకు పోయి సెటిల్ అయిన వాళ్ళంతా దాక్కుని వాళ్ళు బతుకుతున్నట్లా? నారా లోకేష్ 6 ఏళ్ళు అమెరికాలో చదివినాడు అంటే నారా లోకేష్ దాక్కుని బిక్కుబిక్కుమంటూ చదివినాడా? అంటే ఒకటండి, వీళ్ళు ఒక నెరేటివ్ ఎట్లా బిల్డ్ చేసుకుంటూ పోతారన్న దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ బూత్కిట్ ఒక ఆర్టికల్ రాశాడు, ఏదో ఎన్ఆర్ఐల చేత ఇవన్నీ చేయిస్తున్నారని. నెక్స్ట్ ఎన్ఆర్ఐలు టార్గెట్ అంటారు, నెక్స్ట్ ఎన్ఆర్ఐల్ని ఏదో చేస్తున్నారంటారు, తర్వాత ఎన్ఆర్ఐలు అంతా లొకేషన్ చూసి భయపడతారంటారు. అంటే ఇది ఒక క్రియేట్ చేసుకుంటూ పోయి ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి. ఎవ్వడు భయపడేవాడు లేరు. ఒకసారి దిగిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి చూసుకుని బాధపడే ప్రసక్తి కూడా ఉండదు. మేము అన్నిటికీ సిద్ధమయ్యే ఉండం. అయితే ఒకటి చెప్తున్నాం, మాకు అవకాశం వస్తుంది. ఆ వచ్చిన రోజు ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. మేము సన్మానం చేస్తాం. మేమేమి వీళ్ళలాగా ఎర్ర బుక్కు అది అనం, మేము సన్మానం చేస్తాం. వాళ్ళకి మేము గుర్తుపెట్టుకుంటాం. ఎవరెవరైతే అన్యాయంగా
అక్రమంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నా కింద ఎవడెవడైతే కామెంట్లు పెడుతున్నాడో ఏం దొరకరు అనేం కాదు. మా దగ్గర డిజిటల్ బుక్కే ఉంది. ఇంకా దాంట్లో టెరాబైట్స్ స్టోరేజ్ కూడా ఉంది. ప్రతి ఒక్కడి ఐడి, ప్రతి ఒక్కడి సోషల్ మీడియా పేరు మేము నోట్ చేసి పెట్టుకుంటాం. మా టైం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఒక కొత్త ఒరబడికి నాంది పలికింది నారా లోకేష్. మేమేం నాంది పలకలేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. అప్పుడు కూడా మమ్మల్ని తిట్టారు, నన్ను వ్యక్తిగతంగా చాలా దూషించారు. నేను ఏ రోజు కూడా దాన్ని పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఏదో మాట్లాడుతుంటారు పిల్లలు, ఆకతాయిలు, వాళ్ళకి తెలియదని అనుకున్నాను తప్పితే భయపడుతున్నారు. లేకపోతే ఇంకొక రకంగా మీరు ఇప్పుడు మనం మంచి చేయాలని చూసినా, మనం మంచి చెప్పాలని చూసినా, మనం మంచిగా ఉన్నామని చెప్పాలని చూసినా కానీ దానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే నువ్వు భయపడుతున్నావు అని. సరే, నిజంగా భయం అనేది తెలియాలి కదా ఎవరికైనా కానీ. భయం ఎంత భయంకరంగా ఉంటుందనేది కూడా తెలియాలి కదా. చూసుకుందాం, ఖచ్చితంగా చూసుకుందాం. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగుతుంటే మాత్రం అలా చేయకండి అని నేను చెప్తున్నా. ఏం మాట్లాడినా ఏం చేసినా ఎంతగా మేము విర్రవీగినా అవతలోడు కామ్గా ఉన్నాడు, వాడు మాట్లాడట్లేదు, వాళ్లకు శక్తి లేదు అని చెప్పేసి మీరు సునకానందం పొందుతుంటే మాత్రం అది తప్పు అని మాత్రం నేను చెప్తున్నా. పిల్లలకే చెప్తున్నా. మేము అన్నీ నోట్ చేసి పెట్టుకుంటున్నాము. ఎవడెవడు కామెంట్ చేస్తున్నాడో, ఎవడెవడు చెడ్డగా మాట్లాడుతున్నాడో, ఎవడెవడు అమ్మనాభూతులు తిడుతున్నాడో, ఎవరెవరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారో, ఎవరెవరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారో వాళ్ళ ఫోటోసు, వాళ్ళ ఐడీస్తో సహా మాకు ఇంటెలిజెన్స్ టీం ఉంది. మేము మొత్తం రికార్డ్ చేసి డిజిటల్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. ఎర్ర బుక్ అంటే 200 పేజీలు ఉంటుందేమో. డిజిటల్ బుక్ అసలు అందులో ఇంకా డేటాకి లిమిటే లేదు, ఇంకా స్పేస్కి స్టోరేజ్కి లిమిటే లేదు. కావాలంటే అదాని డేటా సెంటర్ను కూడా అద్దెకు తీసుకుంటాం. అంత డేటా ఉంది మా దగ్గర. పెట్టుకుంటాము, మేము స్టోర్ చేస్తాము, ఒక్కొక్కటి బయటికి తీస్తాం అవసరం వచ్చినప్పుడు. మా కార్యకర్త కోసం ఎంత దూరమైనా ఎందాకైనా వెళ్ళడానికి మేము, మా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఇదే సందేశం తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.